Hi friends, my name is Ishwar. My channel name is Anal Guru 4. Please subscribe, like and share. Today 125th birth anniversary of Subhash Chandra Bose. Okay, 125th birth anniversary of Subhash Chandra Bose. Okay, January 23rd. Okay, today. Okay, the central government this year decided rename of Subhash Chandra Bose Jayanti was Prakaram Divas. Prakaram Divas. Okay, Prakaram Divas. Okay, January 23rd. Next, popularly known as Netaji. Okay, Netaji born 23rd January 1897, Kathak. Okay, Kathak, Odisha. Next, died. Okay, died August 18th, 1945, Taipei or Taiwan. Netaji death remains one of the biggest Indian mysteries. Okay, మన ఇండియన్ మిస్టరీస్లో మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క డెత్ యానివర్సరీ అనేది ఒక మిస్టరీ అనమాట. నెక్స్ట్ చిల్డ్రన్. ఓకే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క చిల్డ్రన్స్ ఎవరంటే అనితా బోస్ ఫాఫ్. నెక్స్ట్ మదర్ వచ్చి ప్రభావతి దత్. నెక్స్ట్ ఫాదర్ నేమ్ వచ్చి జానకినాథ్ బోస్. మదర్ నేమ్ వచ్చి ప్రభావతి దత్. నెక్స్ట్ ఫాదర్ నేమ్ వచ్చి జానకినాథ్ బోస్. నెక్స్ట్ చిల్డ్రన్ వచ్చి అనితా బోస్ ఫాఫ్. నెక్స్ట్ మన సుభాష్ చంద్రబోస్ యొక్క డైడ్ ఎలా మిస్టరీ, ఒక ఇండియన్ బిగ్గెస్ట్ మిస్టరీ అనమాట. 18th August 1945 August 18th. ఓకే, ఇండియాలోనే బిగ్గెస్ట్ మిస్టరీ అది. నెక్స్ట్ ఎప్పుడు జన్మించాలంటే ఈరోజే January 23rd 1987లో కథక్లో జన్మించాడు ఈయన. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ లీడర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఓకే, ఆజాద్ హింద్ ఫౌజ్. ఓకే, లీడర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఇతని ఆర్మీ యొక్క పేరు ఏమంటే ఆజాద్ హింద్ ఫౌజ్. ఇది ఎప్పుడు ఏ కాలంలో ఉన్నాడంటే ఏ ఇయర్లో అంటే బిట్వీన్ 4th July 1943 నుంచి August 18th 1945. ఓకే, దగ్గరగా 2 years దగ్గర వరకు ఉన్నాడు ఇతను. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఏ టైంలో ప్రెసిడెంట్గా నామినేట్ అయి ఉన్నాడంటే జనవరి 18th 1938 నుంచి 29th April 1939. ఓకే, దాదాపుగా 1 yearగా ప్రెసిడెంట్గా ఉన్నాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 18th January 1938 అండ్ 29th April 1939. ఓకే, 1 year పాటు ఉన్నాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఫార్వర్డ్ బ్లాక్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, ప్రెసిడెంట్ ఇతని ఫార్వర్డ్ బ్లాక్ కమిషన్ని స్టార్ట్ చేశాడు. ఆ టైంలో అంటే ఏ ఇయర్లో ఉన్నాడంటే July 22, 1939, 16th January 1941. ఇది కూడా 2 years వరకు ఉన్నాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఫార్వర్డ్ బ్లాక్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే June 22 నుంచి 1939 అండ్ January 16th నుంచి 1941. ఇది రీసెంట్గా ఎన్టీపీసీలో ఈ ఇయర్ టఫ్ క్వశ్చన్స్ పడితే ఇలా అడుగుతున్నాడు ఎగ్జామ్లో. మ్యాక్సిమం ఈ ఇయర్స్ చూసుకోండి ఒకసారి. లీడర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే July 4th 1943 నుంచి 18th August 1945 వరకు 2 years వరకు ఉన్నాడు. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పటి నుంచి అంటే January 18th నుంచి 1938 నుంచి April 29th 1939 వరకు ఉన్నాడు. అంటే 1 year ఉన్నాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో. నెక్స్ట్ ఫార్వర్డ్ బ్లాక్ కమిషన్ అంటే ఫార్వర్డ్ బ్లాక్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాడంటే June 22 నుంచి 1939, January 16, 1941. ఇక్కడ 2 years వరకు ఉన్నాడు. నెక్స్ట్ స్లోగన్స్ అంటే ఏమేమి ఇచ్చాడు ఇక్కడ. స్లోగన్స్ ఏమేమి ఇచ్చాడంటే జై హింద్ అనే మాట ఇచ్చాడు. నెక్స్ట్ ఢిల్లీ చలో. నెక్స్ట్ తుమ్ ముజే ఖూన్ దో మైన్ తుమ్జే ఆజాదీ దూంగా. ఓకే, ఇది
తుమ్ ముజే ఖూన్ దో మెయిన్ తుమ్జే ఆజాదీ దూంగా. అంటే ఇది హిందీలో చెప్పాడు స్లోగన్. మనం ఇంగ్లీష్లో చూద్దాం. గివ్ మీ బ్లడ్ అండ్ ఐ షెల్ గివ్ యూ ఫ్రీడమ్. గివ్ మీ బ్లడ్ అండ్ ఐ షెల్ గివ్ యూ ఫ్రీడమ్ అనే స్లోగన్స్ ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు అంటే జై హింద్ ఇచ్చాడు, ఢిల్లీ చలో ఇచ్చాడు, తుమ్ ముజే ఖూన్ దో మెయిన్ తుమ్జే ఆజాదీ దూంగా. అదే ఇంగ్లీష్లో చెప్పామంటే గివ్ మీ బ్లడ్ అండ్ ఐ షెల్ గివ్ యూ ఫ్రీడమ్. నెక్స్ట్ నేతాజీ ఏ బ్రైట్ స్టూడెంట్. ఓకే, మన నేతాజీ అనేది నేతాజీ అనేది ఒక మెట్రికులేషన్లో సెకండ్ క్లాస్ స్టూడెంట్ అండ్ 4th పొజిషన్ ఉండేదంట సివిల్ సర్వీసెస్లో, ఇండియన్ సివిల్ సర్వీసెస్లో. నెక్స్ట్ నేతాజీ న్యూస్ పేపర్ ఒక స్టార్ట్ చేసినాడు. ఆ న్యూస్ పేపర్ ఏమంటే స్వరాజ్. ఓకే, స్వరాజ్. నెక్స్ట్ అండ్ ఆల్సో పబ్లిష్డ్ బుక్, ఇతను బుక్ కూడా రాశాడు, ద ఇండియన్ స్ట్రగుల్ అనే బుక్ రాశాడు. నెక్స్ట్ ఈ ఎస్టాబ్లిష్డ్ ద ఆజాద్ హింద్ రేడియో స్టేషన్ ఇన్ జర్మనీ. ఓకే, ఆజాద్ హింద్ రేడియో స్టేషన్ ఎక్కడ స్టార్ట్ చేశాడంటే జర్మనీలో స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ అండ్ లెడ్ ద ఇండియన్ నేషనలిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఈస్ట్ ఏషియా. ఓకే, లెడ్ ద ఇండియన్ నేషనలిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఈస్ట్ ఏషియా. ఓకే, నెక్స్ట్ చూడండి క్వశ్చన్స్. ఇప్పుడు వచ్చిన క్వశ్చన్సే మళ్ళీ రివిజన్ చేస్తున్నాను ఇక్కడ. హూ ఈజ్ ద ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ నోన్ యాజ్ నేతాజీ. నేతాజీ అని ఎవరిని పిలుస్తారంటే సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ వెన్ డిడ్ సుభాష్ చంద్రబోస్ బార్న్. ఏ ఇయర్లో బార్న్ అయ్యారంటే 1897. ఇందాక చెప్పాను, January 23rd. ఎక్కడ? కథక్లో. నెక్స్ట్ వెన్ డిడ్ సుభాష్ చంద్రబోస్ ఫస్ట్ ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్. ఓకే, ఏ ఇయర్లో ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్కి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా వ్యవహరించాడని అడుగుతున్నాడు ఇక్కడ. 1938 హరిపురా కాంగ్రెస్ సెషన్లో. ఈ పాయింట్ ఇంపార్టెంట్. హరిపురా కాంగ్రెస్ సెషన్లో 1938లో సుభాష్ చంద్రబోస్ ఫస్ట్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్కి నామినేట్ అయినాడు. ఓకే, మెయిన్ చూడండి. హూ ఈజ్ ద ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ నోన్ యాజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ వాజ్ బోర్న్ January 23rd, కథక్లో జన్మించారు 1897లో. ఓకే, 1897లో. నెక్స్ట్ వెన్ డిడ్ సుభాష్ చంద్రబోస్ ఫస్ట్ ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్. ఓకే, కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఏ ఇయర్లో, ఏ సెషన్లో, అదేవిధంగా ఏ ఇయర్ అంటే 1938 హరిపురా సెషన్లో. ఓకే, నెక్స్ట్ చూడండి. వెన్ డిడ్ సుభాష్ చంద్రబోస్ సెకండ్లీ ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్. ఓకే, ఏ ఇయర్లో మరి 1938లో హరిపురా సెషన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి నామినేట్ అయ్యాడు ప్రెసిడెంట్గా. నెక్స్ట్ సెకండ్ టైం కూడా ఎప్పుడంటే 1939లో 1 ఇయర్ లోపునే. బై లేటర్ లెఫ్ట్ కాంగ్రెస్ సేమ్ ఇయర్. అదే ఇయర్లో ఏం జరుగుతుందంటే తను బయటకు వెళ్ళిపోతాడు కాంగ్రెస్ నుంచి. నెక్స్ట్ హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి ఎవరు ఫౌండర్ అంటే సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ వెన్ డిడ్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఫౌండెడ్. 1938. ఇతను ఏం చేస్తాడంటే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఫౌండ్ చేస్తాడు. ఓకే, ఏ ఇయర్లో 1939లో. అదే ఇయర్లో సెకండ్ సెషన్గా నామినేట్ అవుతాడు ప్రెసిడెంట్గా. అదే ఇయర్లో కూడా బయటకు వచ్చేసి ఏం చేస్తాడంటే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది స్థాపిస్తాడు 1939లో. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ హూ గివ్ ద స్లోగన్ జై హింద్. ఇందాకే చెప్పాను, జై హింద్ అనేది ఎవరు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఢిల్లీ చలో కూడా అనేది నేతాజీ సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఓకే, ఈ 3 ఇందాకే చెప్పాను ఫస్ట్ పార్ట్లోనే. ఓకే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమేమి స్లోగన్స్ ఇచ్చాడు? ఢిల్లీ చలో ఒకటి, నెక్స్ట్ జై హింద్ ఒకటి, నెక్స్ట్ గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. ఓకే, ఈ 3 స్లోగన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ హూ ఇస్ నోన్ యాజ్ ప్యాట్రియాట్స్ ఆఫ్ ప్యాట్రియాట్స్ అంటే ప్యాట్రియాట్స్ అని ఎవరిని పిలుస్తారు అంటే సుభాష్ చంద్రబోస్. ఓకే, ప్యాట్రియాట్స్ ఆఫ్ ప్యాట్రియాట్స్ అని ఎవరిని పిలుస్తారంటే సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ హూ కాల్డ్ ఎవరు పిలిచారు సుభాష్ చంద్రబోస్ ప్యాట్రియాట్స్ ఆఫ్ ప్యాట్రియాట్స్ అని? గాంధీజీ. ప్యాట్రియాట్స్ ఆఫ్ ప్యాట్రియాట్స్ అని ఎవరు పిలిచారంటే గాంధీజీ. నెక్స్ట్ దేశ నాయక్ సుభాష్ చంద్రబోస్. ఎవరిని దేశ నాయక్ అని పిలుస్తారు అంటే సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ హూ కాల్డ్ దేశ నాయక్ అని ఎవరు పిలిచారు? దేశ నాయక్ అని అంటే ఎవరు అంటారంటే సుభాష్ చంద్రబోస్. కానీ ఆ దేశ నాయక్ అని ఆ పేరు పెట్టింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. అదే సుభాష్ చంద్రబోస్ని ప్యాట్రియాట్స్ ఆఫ్ ప్యాట్రియాట్స్ అని ఎవరు అన్నారంటే గాంధీజీని అన్నాడు.
నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ దేశ నాయక్ అని ఎవరు పిలిచారు? రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. అతని నిక్ నేమ్ ఏమంటే దేశ్ నాయక్. నెక్స్ట్ చూడండి, హూ ఈజ్ ద పొలిటికల్ గురు ఆఫ్ సుభాష్ చంద్రబోస్? సుభాష్ చంద్రబోస్ యొక్క పొలిటికల్ గురు ఎవరంటే చిత్తరంజన్ దాస్, అంటే సిఆర్ దాస్ అని కూడా పిలుస్తాం, సిఆర్ దాస్. ఓకే. వెన్ డిడ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాస్ పోస్ట్యుమస్లీ డికోరేటెడ్ విత్ భారత రత్న? అంటే చనిపోయిన తర్వాత, అంటే మరణానంతరం తీసుకున్న వ్యక్తి ఎవరు? ఏ ఇయర్లో తీసుకున్నాడు సుభాష్ చంద్రబోస్ అంటే 1992. ఓకే, పోస్ట్యుమస్లీ. నెక్స్ట్, విచ్ కమిషన్ వాజ్ ఎంక్వైర్డ్ ద మిస్టీరియస్ డిస్అపీరియన్స్ ఆఫ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్? ఓకే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్టరీ జరిగిందని చెప్పాను కదా ఇందాకే. ఆ మిస్టరీ కేసుని ఛేదించడానికి ఏ కమిషన్ అనేది గవర్నమెంట్ ఫామ్ చేసింది అని అడుగుతున్నాడు ఇక్కడ. ముఖర్జీ కమిషన్. ఓకే, ముఖర్జీ కమిషన్. నెక్స్ట్, భారతరత్న ఎప్పుడు తీసుకున్నాడు? తను చనిపోయిన తర్వాత 1992లో. ఓకే. నెక్స్ట్, సుభాష్ చంద్రబోస్ యొక్క పొలిటికల్ గురు ఎవరు అంటే చిత్తరంజన్ దాస్. నెక్స్ట్, గాంధీజీ పొలిటికల్ గురు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. ఓకే. నెక్స్ట్ చూడండి, విచ్ కమిషన్, సేమ్ అదే క్వశ్చన్, ముఖర్జీ కమిషన్ ఎంక్వైర్డ్ మిస్టరీస్ ఆఫ్ డిసప్పీరెన్స్ నేతాజీ సుభాష్ చంద్రబోస్, ముఖర్జీ కమిషన్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, హూ ఈజ్ ద రైటర్ బుక్ ఆఫ్ ఇండియన్ స్ట్రగుల్? ఇందాకే చెప్పాను, ఇండియన్ స్ట్రగుల్ ఎవరు రాసిందంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్, హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్? నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఎప్పుడు? 1939 కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.